ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 10వ లేఖ ఈతి బాధలు 30/11/45 తేదీ. ఆ మధ్య సుమారు 2 ఏళ్ళవుతుందనుకుంటా, చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణ దంపతులు, గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి 2 నెలలున్నారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి 1-2 నెలల కంటే ఉండలేడు. కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరికి వచ్చి, ఈ సంసార బాధలు పడలేను స్వామి, మా ఆవిడ్ని కూడా రావద్దంటే వచ్చింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాన్ రండి అంటుంది. నీవు పో అంటే పోదు, నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి పంపండి, నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు. శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది? ఆకాశం మీదకి ఎగురుతామా ఏం? భూమి మీదే కదా ఉండేది. మనం ఎక్కడుంటే అక్కడే సంసారం. నేను ఏమీ వద్దని వచ్చాను, చూడండి ఇప్పుడు ఎంత సంసారమో. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెని పొమ్మని చెప్పమంటారు. ఆమె వచ్చి, నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటానంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీకు వద్దంటారు, నా ఈ సంసారం నేనేం చేసేది? ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. భగవానులకేం బంధరహితులు కనుక ఎంత సంసారమన్నా భరిస్తారు అంటూ చతికిలపడ్డాడా వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూచి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించటం పరిపాటైపోయింది. ఈ మధ్య ఒకరు వచ్చి, నా కళ్లకు జబ్బు సరిగ్గా కనిపించడం లేదు, భగవాన్ అనుగ్రహించాలి అంటే సరే అన్నట్లు తల ఊపి వారటి పోగానే, వారు కళ్ళకు జబ్బంటారు, నా కాళ్ళకు జబ్బు, నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్లు ఊరుకున్నాం. భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనటం కద్దు. ఓం నమో భగవతే రమణాయ. ఓం సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి.